వారము భారం ఆధ్యాత్మికతను గురించి చెప్పమని అడిగారు. విందాం. సారములేని జీవితము చచ్చుట పుట్టుట వీరి కార్యమా, సారములేని జీవితము చచ్చుట పుట్టుట వీరి కార్యమా. భారములైన కార్యముల భాగ్యములందుట వీరి వృత్తియా. ఎన్నెన్నో యాతనలు పడుతూ మనుషులంతా కూడా ధన సంపాదన కోసం చాలా కష్టాలు పడతారు. భారమైనటువంటి తమకు మించినటువంటి పనులు చేసి ఎక్కువ ధనాన్ని సంపాదించాలని అనుకుంటారు. భారములైన కార్యములు భాగ్యమునందుట, భారములైన కార్యముల భాగ్యమునందుట వీరి వృత్తియా. సారములేని జీవితము చచ్చుట పుట్టుట వీరి కార్యమా, భారములైన కార్యముల భాగ్యమునందుట వీరి వృత్తియా. వీరి వృత్తి ఆకారములేని ఆకారములైన భావముల కారణ కార్యమెరింగి స్వామికి వారము సేవ చేయగను, స్వామికి వారము సేవ చేయగను. వారకగల్గదే పుణ్యమిత్తరం. ఆచార్య ఆత్రేయ గారు కనవే రాణి విలాసహాసము. ఏమండి, ఏమైనా రాణి విలాసహాసం కనిపిస్తుందా? చదువుల రాణి విలాసహాసము కనిపిస్తోంది ఇక్కడ. సారం ఏం చెప్తున్నారంటే, ఆత్రేయ గారు నిజంగా ఆత్రేయ గారు లాగానే మాట్లాడుతున్నారు. కనరే అన్నాడు. వనఫలముల రాణి అని రాణి పదాన్ని ఉపయోగించారు. ఇంకా ఈయన సువిలాసము అంటూ విలాస శబ్దాన్ని ఉపయోగించారు. అట్లాగే పక్కనే హాసమును కూడా ప్రక్కనే పెట్టారు. ఇలా 4 పదాలను ఇమిడ్చినటువంటి ప్రతిభాశాలికి నమోస్తు. రామారావు గారు తోటకూర తెల్లవారుజామున అమ్మడానికి వస్తారు. పాలకూర, కొత్తిమీర, కరివేపాకు. తోటకూర, పాలకూర, కొత్తిమీర, కరివేపాకు. ఈ పదాలతోటి అర్జునుడి గురించి చెప్పమని అడిగారు. ఇప్పుడు ఇలా చెబుతున్నారు అవధాని గారు. దాయ పూదోట కూరగా తరుగజేసి, దాయ పూదోట కూరగా తరుగజేసి, అరుల పాప దాయ పూదోట కూరగా తరుగజేసి, అనిని రేగొత్తిమీరడై అర్జునుండు, అనిని రేగొత్తిమీరడై అర్జునుండు. అతని వీక చోక ఏదైనా పర్వాలేదు. అతనివి కరివేపాకులతోను, అతనివి కరివేపాకులతను కూర్చు. అరుల పాపాల కూరగా ననచివేయు. ఇది ఎంత
ఒక పాటు కాదు దాన్ని అది పెట్టేది. కానీ చాలా అద్భుతంగా హరి, వేప, ఆకులత ఆకులత అనే 3 పదాలను ఇందులో ఇమిడ్చి చెప్పడం వీరి యొక్క ప్రతిభకు నిదర్శనంగా మనం భావించాలి. ఎల్లమంద గారు అనగొండ, వెనుకొండ, దొనకొండ, వినుకొండ, అనగొండ, వెనుకొండ, దొనకొండ, వినుకొండ అడి మర్దనాన్ని చేయించమంటున్నారు. మరేమిటో అనకొండలు పెనుకొండలు ముందుగా పారిపోయే మోహముతోడను. అనకొండలు పెనుకొండలు ముందుగా పారిపోయే మోహముతోడను. వినుకొండాయన జననియు, వినుకొండాయన జననియు. దొనకొండవు కాళియు, దొనకొండవు కాళియు. హరి తుందుడు గడచెన్. ఇప్పుడు మొలకలు పుడతాయి. అలక, మొలక, పిలక, గిలక. అలక, మొలక, పిలక, గిలక. కృష్ణమాచార్య స్వామి వారు ప్రకృతిని వర్ణించమంటూ అడిగారు. ప్రకృతి వర్ణన, వర్ణనాంశము దత్తపద్యాంశము 2 కలిపి చెప్తున్నారు వీరు. ఎంత తమాషాగా ఉందో చూడండి. మొలకలు పుట్టి వృక్షములు మోహమునందున ముంచుచుండ ఆ పిలకలు లేచి, ఆ పిలకలు చూచి జానపద వీరులు పౌరులు మెచ్చుచుండగా. ఆ పిలకలు చూచి జానపద వీరులు పౌరులు మెచ్చుచుండగా. మొలకలు లేచి వృక్షములు మోహమునందున ముంచుచుండనా. పిలకలు చూచి జానపద వీరులు పౌరులు మెచ్చుచుండగా. సంతసింప రాగిలకయు నుండునే, రాగిలకయు నుండున జగతి విష్పతికేనియు. వాని సృష్టిలో అలకలు అంద చందములు ఆ పరమేష్టికి చిత్రచిత్రము. ఇలపౌలూరి శేష శ్రీధర్ గారు ఉన్నారా ఇక్కడ? కాకి 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 అని 4 సార్లు చెప్పారు. అవే దత్త పదులు. కాకి 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 4 కాకి అనే పదాలను ఇచ్చారు. అంశం జ్యోతిర్మండలాన్ని గురించి. మరి కాకులు జ్యోతిర్మండలం దాకా ఎగురుతాయని వారి ఉద్దేశమేమో మనం చూద్దాం. ఏకాకిగా నన్నిచ్చట, ఏకాకిగా నన్నిచ్చట. ఇక్కడ ఒక కాకి వచ్చింది, కానీ అది కాకి మాత్రం కాదు. ఏకాకిగా నన్నిచ్చట చీకాకిటు పరచుచుంట చిత్రమే, చీకాకిటు పరచుచుంట చిత్రమే. చీకాకులో కూడా కాకి వచ్చింది, అది కాకి కాదు. చీకాకిటు పరచుచుంట చిత్రమే అగు చిత్రమేయకు. నీకా కీరితి నాకాయని, నీకా కీరితి నాకాయని. కాకి కల గుచ్చవలయు కనుగొనని. ఈ కాకీకలను గుచ్చడంతో దత్తపది అంశాలు 25 పద్యాలు. నైసర్గిక రూపము తెలియని కోరిక కలిగినట్లయితే ఇప్పుడు మనం అది తిరిగి పరుస్తూ ఇక సమస్య అంశానికి వద్దాం. కాంతారం అని లక్ష్మణుడు ఒకటి చంద్రోదయమై చంద్రోదయ వేళలో కమలోదయమయ్యే విచిత్రమే కలు. చంద్రోదయ వేళలోన కమలోదయమౌల విచిత్రమే కలు. ఇక్కడ విచిత్రము వారు ఇచ్చినటువంటి సమస్యలో కూడా ఉంది విచిత్రం. మొదట వినగానే అసలు ఈ పాదం ఏ పద్యానికి అనేటువంటి భయం కలిగింది నాకు. చం పైకి వేసుకుంటే
అని అంటే అప్పుడు ఉత్తమాలు అయిపోతుంది. చంద్రోదయ వేళలోన కమలోదయమౌట విచిత్రమే కదు మోదముతోడ వాన్నిధియు ముద్దుల బిడ్డల నిగ్గరన్ కనెన్ వేదములామతించినవి వేడుక చెందెను దేవతాళి ఆ శ్రీదైతం శశాంకుగని చెన్నుగ పల్కిరి వారలిట్లు చంద్రోదయ వేళలోన కవిచంద్ర వేదగిరి వెంకటేశ్వరుడు అని సమస్య ఇచ్చారు. పూర్ణ బిందం రంపుల వండి కుడువరమ్మిగా వేళ అతిక్రమించడు సంకులమైన యుద్ధమన చానయ కర్తుక వంట ఇంటిలో సంకులమైన యుద్ధమన చానయ కర్తుక వంట ఇంటిలో అంకిత భావమున్ కలిగి అన్ని పదార్థములను రుచి ప్రభాసుంకము చేర్చి వండి పతి సూరకులోద్భవునిట్లు పిలిచెనిట్లు సూరంకుల వండి కుడువరమిగా వేళ అతిక్రమించడు సమస్య చాలును మాటలేల చర్యా సంస్కార భావమునన్ మాలలు గూర్చియు మల్లెలన్ గిరిసుతామందిష్ట పాదాలకు లీలా కల్పిత లోకజనికి లీలా కల్పిత సర్వలోకజనికి రేయింబవళ్ళు జనుల్ పూలందేవికి పూజ చేయ కలుగును. మానేపల్లి నాగకుమార శర్మ గారు కాంతారం అనే లక్ష్మణుడు అమిత వాక్చాతుర్యత్వం సీతతో కాంతారం అనే లక్ష్మణుడు అమిత వాక్చాతుర్యతం సీతతో శాంతాకారము దాల్చినట్టి మహిళను సౌజన్యతా సింధువున్ పంతం వప్పగ రామచంద్రుడపుడు పంపింపగా కానకున్ పంతం వప్పగ రామచంద్రుడపుడు పంపింపగా కానకున్ భ్రాంతింజందక నాదు మాట వినుమా వాసంబుని కింకనో కాంతారం మనే లక్ష్మణుడు అమిత వాక్చాతుర్యతన్ సీతతో పుల్లూరు మాతయ్య గారు అడవి వేటాడ వచ్చిన పొడమిపతియు కన్నునాశ్రమ వాటిన కన్యదూచి అచ్చరువడి చెరునితో నలియనట్లు వలయము విరపూసిన నా కోనలు మాకు మక్కువనుచు మార్శిష్టులా సింపరే తుది పాఠమ్మకు భద్రకార్యములతో శోభిల్లు దేశములన్ స్తుతి పాత్రమ్మకు భద్రకార్యములతో శోభిల్లు దేశములన్ మతిమంతంబగు మానవీయ పదకల్ మాన్యంబుగా కూర్చగా మతిమంతంబగు మానవీయ పదకల్ మాన్యంబుగా కూర్చగా ప్రతిరేనట్టిది సామ్యవాద విధమే ప్రతిరేనట్టిది సామ్యవాద పదమే ప్రాచుర్యమౌ సర్వసమ్మత సామ్రాజ్యము మాకు మక్కువను మా శిష్టులా సింపరే సామ్రాజ్యం కాదు పెమ్మిటి ఏడ్చెను బోరు బోరు అందరి ముఖాల్లో చిరునవ్వుల పూలు విరపోస్తాయి. పెండ్లను ఉండమోసెనని పెమ్మిటి ఏడ్చెను బోరు బోరునన్ ఇండ్లకు తిరిగి ఇచ్చకముల్ వచించుచుండియున్ ఇచ్చక
ఇచ్చకముంబడి నాడుచుండి ఇండ్లకు తిరిగి ఇచ్చకముంబడి నాడుచుండియున్ వాండ్లకు వీండ్లకు తగవు వారక పెట్టుచు సంచరించు ఆ పెండ్లమే సర్వలోకమవా పేరిని భర్తయు కాంచగా కలం పెండ్లము మొదమోసెనని పెన్నికి ఏడ్చెపోరు ఎంత గడిస్తానండి. ఇంతకీ ఇదంతా గొడవంతా కూడా కలలో అని ఒక్క మాటతో కొట్టి పారేశారు. ఇది చమత్కారం. ఇక్కడ శబరినిగని రాఘవుండు సరసములాడెను అని సమస్య ఇచ్చారు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి గారు. దానికి వీరి పూరణ. శబరినిగని రాఘవుండు సరసములాడెను అబలనును కావు మనుచు ప్రబలముగా నేర్చుచుండి రమ్మనియన ఆ సుబలను శూర్పణకం ఆశ బరినిగని రాఘవుండు సరసములాడు. గాడేపల్లి దివాకర దత్తు గారు కలుడు దుశ్శాసనుడు సీతకరము బట్టి. ఎంత సమస్య చూడండి. దుశ్శాసనుడు సీతకరం పట్టాక చేయి పట్టాక శకారుని వాక్యలా ఉంటుంది. మరి దీన్ని ఎంత అద్భుతంగా చెప్పారో మనం విందాం. అలవిమాలిన మోహానన సురపతియు ఇంద్రియంబుల బంధించు చెరుగబో